తాంగలన్ మూవీ ఎలా ఉందంటే జస్ట్ యావరేజ్. అంటే వాళ్ళ పడ్డ కష్టానికి మాత్రం ప్రతిఫలం దక్కిందా అంటే తెలుగులో అయితే కష్టమే. ఎందుకంటే హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ట్రైలర్ చూసాక ఈ మూవీ మీద వేరే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం ఫుల్ గా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ట్రైలర్ లో ఒక మంత్రగతిని చూపిస్తారు, అలాగే విక్రమ్ గారు పాముని కట్ చేసే సీన్ చూపిస్తారు. ఈ సీన్స్ చూసాక ఏదో మాయలు మంత్రాలు టైప్ లో ఒక ట్రెజర్ హంట్ మూవీని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ లోపల చూస్తే మాత్రం ఏం లేదు, డొల్లా. కాకపోతే ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో మూవీని నడిపించడం వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంతే. తాంగలను గంగమ్మ వాళ్ళకి ఉన్న వ్యవసాయ భూమిని పండించుకుంటూ పిల్లలతో హ్యాపీగా ఉంటారు. కానీ కొన్ని కారణాల వల్ల పన్నులు కట్టలేదని ఊరి జమీందారు పంట పొలం తీసుకొని వీళ్ళని పని వాళ్ళగా చేసుకుంటారు. అప్పుడే క్లెమెంట్ దొర వచ్చి బంగారు గనులు తవ్వడానికి తనతో వస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారని చెప్తారు. తాంగలనుకు ఎప్పుడో కల వస్తుంటుంది, అందులో తనకి ఆరతి కనిపిస్తుంటుంది. అసలు ఆరతి ఎవరు? బ్రిటిషర్లతో కలిసి బంగారం తవ్వడానికి వెళ్లిన తాంగలనికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అరణ్య ఎవరు? చివరకు తాంగలని ఏం తెలుసుకున్నాడు? బంగారం దొరికిందా లేదా అనేది మూవీలో చూడాలి. మూవీ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ హాఫ్ అంతా బాగుంటుంది. ఆ సెటప్, వారి భాష, వాళ్ళ మధ్య బాండింగ్, ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా బాగుంటుంది. బంగారం కోసం వాళ్ళు వెళ్ళినప్పుడు జరిగే సీన్స్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక మంచి ట్రెజర్ హంట్ మూవీని ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో చూస్తున్నాం అని అనుకుంటాం, కానీ అది ఫస్ట్ హాఫ్ వరకు బానే ఉంటుంది. అసలు కథ సెకండ్ హాఫ్ లో మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ లో మనం చూసిన సీన్స్ మళ్ళీ రిపీట్ అయినట్లు అనిపిస్తాయి, అంత ఇంట్రెస్టింగ్ గా ఉండవు, పైగా చాలా లాగ్ అనిపిస్తాయి. బంగారంకి కాపలా ఉండే అరణ్య, ఆరతి వాళ్ళ బ్యాక్ స్టోరీని అంత కిక్కిచ్చేలా చూపించలేదు, అలాగే వాళ్ళ తరువాత తరం వాళ్ళని కూడా అంత గొప్పగా చూపించలేదు. జస్ట్ ఫైట్ కోసమే పెట్టినట్లు పెట్టారు. వాళ్ళ నుంచి ఒక మంచి ఎమోషనల్ సీన్స్ పడి ఉంటే బాగుండేది. ఇంకా విక్రమ్ గారి కష్టం సినిమా మొత్తం కనిపిస్తుంది. ఈ మూవీ అనే కాదు, ప్రతి మూవీకి ఇలానే కష్టపడతారు, కానీ స్క్రిప్ట్ లో ఉండే మిస్టేక్స్ వల్ల ఆ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్లు అయిపోతుంది. ఈ మూవీలో విక్రమ్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం 3 గెటప్స్ లో దుమ్ము దులిపేశారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా బాగానే చేశారు. అందరి యాక్టింగ్ చాలా నేచురల్ గా ఉంది, కానీ అందులో తమిళ ఫ్లేవర్ ఎక్కువ అయిపోయింది. ఇంకా జీవి ప్రకాష్ సాంగ్స్ అంత గొప్పగా లేకపోయినా బీజిఎం మాత్రం బాగుంది. ఇంకా డైరెక్టర్ పారంజిత్ మంచి బ్యాక్ డ్రాప్ ని, మంచి స్టోరీని తీసుకొని దానిని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. చాలా వరకు బోర్ కొట్టించారు. ఇంకొంచెం క్రిస్పీగా చెప్పుకుంటే బాగుండేది. ఇది కోలార్ మైనింగ్స్ కి లింక్ ఉన్న స్టోరీ. లాస్ట్ ఎండ్ క్రెడిట్స్ లో కోలార్ మైనింగ్ లో మన వాళ్ళు పని చేసినప్పటి ఫొటోస్ ని చూపిస్తారు. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. మాయలు, మంత్రాలు, ట్రెజర్ హంట్ లాంటి మూవీని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఫుల్ గా డిసప్పాయింట్ అవుతారు. కానీ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే మాత్రం పర్లేదు, బాగానే అనిపిస్తుంది.